ఆల్ రైట్ గైస్, డే 4. ఈరోజు ఒక పెద్ద హంగామానే జరిగింది. నిన్న రాత్రి రాగి ముద్దతో స్టార్ట్ చేశాను, ఎందుకంటే 3 days జొన్న రొట్టెలు తిన్నాను కదా, రాగి ముద్ద తిందాము ఎలా వస్తుందో. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ మై సెల్ఫ్ అనమాట. సో నిన్న పొద్దున 3 o'clock కి తిన్న తర్వాత మళ్ళా రాత్రి 8:30, సో దట్ వాజ్ అబౌట్ 15.5 hours. ఆ 8:30కి నేను రాగి ముద్ద ప్లస్ ఒక 6-7 pieces ఆఫ్ మటన్ తిన్నాను, ఎందుకంటే మీకు తెలుసు కదా నాకు మటన్ మీద ఉన్న ప్రేమ. ఆ తర్వాత మళ్ళీ 3 o'clock కి మళ్ళీ కొంచెం రాగి ముద్ద 2 fish pieces తిన్నాను. సో మళ్ళీ ఈ రోజు 8:30 వరకు ఏం తినలేదు. బట్ ఈ రోజు పొద్దున 8:30 నుంచి నిన్న నేను ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేశాను కదా, ఈ రోజు ఫిజికల్ యాక్టివిటీ పెంచుదాము అని 3:30కి పడుకున్నా. పొద్దున అరౌండ్ 6:30కి లేచిన తర్వాత T20 మ్యాచ్ ఆడటానికి వెళ్ళాను. 20 overs ఆడాను. పెద్దగా పీకింది ఏం లేదనుకోండి, బౌలింగ్ వేయలేదు, బ్యాటింగ్ లో 15 runs కొట్టా. సో పెద్దగా ఫిజికల్ ఎఫర్ట్ ఏమో అయినట్టు అనిపించలేదు. అందుకని వచ్చి పడుకున్నా. మళ్ళీ ఐ స్లెప్ట్ ఫర్ అబౌట్ 2 hours. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి 1 hour జాగింగ్ చేశాను, 1 hour స్విమ్మింగ్ చేశాను. ఇప్పుడు ఇంటికి వచ్చాను. సో వెయిట్ చూసుకుంటే నిన్న 85.55 ఉంది, ఈ రోజు 85.15 అయింది. సో 1.5 kilos తగ్గాను. సో దిస్ ఇస్ డే 4's అప్డేట్. రేపు చూద్దాం డే 5 గురించి.